Loving Heavenly Father, we unite our hearts in the name of Lord Jesus Christ. Once again, we worship, thanksgiving, and adoration. ప్రేంగల మా పరలోకపు తండ్రి, మరొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞత స్తుతి ఆరాధనతోటి మా హృదయాలను ఐక్యపరచుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాను. Give us special grace to dwell upon thy word. నీ వాక్యముని ధ్యానించడానికి ప్రత్యేకమైనటువంటి కృపను అనుగ్రహించండి. Take away every discomfort. ప్రతి విధమైన అసౌకర్యాన్ని మీరు Thy తీసివేయండి. word may be very clear and very personal. నీ వాక్యము తేటగాను వ్యక్తిగతంగా ఉండులాగా సహాయం చేయండి. In man's foolishness be thou his wisdom. తండ్రి, మానవుని యొక్క బుద్ధిహీనతలో మీరే జ్ఞానముగా ఉండండి. In his emptiness be thou his fullness. మానవ యొక్క ఖాళీతనంలో మీరే సంపూర్ణతగా And ఉండండి. unworthiness be thou his worthiness. మా అయోగ్యతలో మీరే యోగ్యతగా ఉండండి. And loving Father, we pray that these dear young children may receive the best from thee even in the second session. తండ్రి, రెండవ వర్తమానంలో కూడా ఈ ప్రియమైనటువంటి యవనస్తులందరూ కూడా మీ నుంచి శ్రేష్టమైన దాన్ని పొందడానికి సహాయం చేయండి. According to James 1:12, we may not be only hearers but doers, and whatever we hear may become our experience. తండ్రి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా మేము కేవలం వాక్యాన్ని వినువారముగా మాత్రమే కాదు, దాన్ని చేయవారముగా ఉండాలి. మేము వినేదానంతటి కూడా మా క్రియారూపంగా దాన్ని మార్చుకోవాలి. Once again, committing both of us as we stand before thy precious people into thy loving hands, claiming thy utter and unction, we give thee all the glory and pray with thanksgiving in the exalted name of Lord Jesus Christ. తండ్రి, మరొకసారి మమ్మల్ని ఇద్దరిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రత్యేకమైనటువంటి కృపను, మీ యొక్క అభిషేకాన్ని కోరుకుంటున్నా. నీ ప్రియులు ఎదుట, నీ విలువైన ప్రజల ఎదుట నిలబడుచుండగా మీరే సహాయం దయచేయమని మరొకసారి వందనములతో అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. We continue to dwell upon the expression approved unto God in 2 Timothy chapter 2 verse 15. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అదే మాట మీద దేవుని ఎదుట యోగ్యునిగా కనబడినట్లు అనే ఆ పదం మీద మనం ధ్యానించుకుందాం. The word approved can be interpreted also as favored, chosen and beloved. యోగ్యుడు అనే మాటకి 3 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. దయ పొందినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, ప్రియుడు. And also we can translate it as favored. దయ పొందినవాడు అని కూడా మనం దాన్ని తర్జుమా చేయవచ్చు. So Paul was a chosen vessel unto God, approved unto God. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని ఎదుట ఏర్పాటు చేయబడి దేవుని చేత నియమించి యోగ్యుడిగా ఎంచబడినవాడు. And it started all with an experience of salvation. ఇదంతా కూడా రక్షణ అనే అనుభవంతో ప్రారంభమైంది. Now we want to look at the life of Daniel. ఇప్పుడు దానియేలు యొక్క జీవితాన్ని చూసుకుందాం. How he was approved unto God. ఏ రీతిగా దేవుని ఎదుట యోగ్యుడిగా ఎంచబడ్డాడు. As we have seen, one word which we can substitute for the word approved in the original is the word beloved. మనము చూసుకున్న పదం, ఒక పదం ఏంటంటే ప్రియుడు అనే మాట. అంటే యోగ్యుడు అనే పదానికి బదులుగా ప్రియుడు అనే పదాన్ని పెడితే ఆ విషయమే మనం ధ్యానిస్తాం. Daniel was called by God as a greatly beloved man. దానియేలుని దేవుడు బహుప్రియుడు అని పిలిచాడు. And we are looking at book of Daniel and chapter 10 and verse 11 and 19. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము 19వ వచనములో రాయబడి ఉంది. In 11 we find, O Daniel, a man greatly beloved. అక్కడ దానియేలు విషయమై దానియేలు నీవు బహుప్రియుడవు గనుక అని రాయబడి ఉంది. And verse 19, O man greatly beloved. నీవు బహుప్రియుడవు, భయపడకుము. If you look at the previous chapter, chapter 9 verse 23, there also the expression greatly beloved. దాని ముందు అధ్యాయం 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా నీవు బహుప్రియుడవు గనుక అనే మాట రాయబడింది. So God was testifying about Daniel 3 times, greatly beloved, greatly beloved, greatly beloved. దానియేలు విషయమై దేవుడు 3 సార్లు సాక్ష్యం ఇచ్చింది ఏంటంటే నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. As the Lord reminded us in the morning before the starting of the Bible study, why he was beloved? Because he purposed in his heart that he would not defile himself, according to Daniel 1 and verse 8. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడంటే ఆయన హృదయంలో నిర్ణయించుకున్నాడు, నిశ్చయించుకున్నాడు తను అపవిత్రపరచుకోకూడదని. ఉదయ కాలం చూసాం మనం. If we young people desire to live a life approved unto God, there should be a desire
for a life of separation. మనము కూడా యవనస్తులమైన మనము కూడా దేవుని ఎదుట యోగ్యులుగా లేక ప్రియులుగా ఉండాలి అని అంటే మనము కూడా వేరు చేయబడిన జీవితం, ప్రత్యేకించబడే జీవితం జీవించాలని ఉద్దేశించుకోవాలి. అలాంటి ఉద్దేశం, నిర్ణయం కలిగి ఉండాలి. Lord Jesus Christ with burden prayed for his disciples before going to the cross. యేసుక్రీస్తు వారు ఎంతో భారముతోటి తాను సిలువ వేయబడక మునుపు శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. We find that prayer recorded in John's Gospel chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ప్రార్థన అక్కడ రాయబడి ఉంది. The burden of Lord Jesus for his disciples we find in that chapter. ఆ యేసు ప్రభుకి తన శిష్యుల మీద ఎంత భారం ఉందనేది ఆ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. He said that they are in the world and they are not of the world. ఆయన అన్నాడు వారు లోకములు ఉన్నారు కానీ లోక సంబంధులు కారు అన్నాడు. We find it in verse 11, they are in the world. Verse 14, they are not of the world. 11వ వచనంలో వారు లోకంలో ఉన్నారనుంది. 14వ వచనంలో వారు లోక సంబంధులు కారు అనుంది. That is why in that chapter you find the word world 19 times. అందుకొరకు ఆ అధ్యాయంలో లోకము అనే మాట 19 సార్లు రాయబడింది. Because this world is a deceiving world, defiling world and a destroying world. ఎందుకంటే ఈ లోకము మోసపుచ్చే లోకము, నాశనము చేసే లోకము, మనల్ని పాడు చేసే లోకము. And as born again children of God, we have to be careful about the world. తిరిగి జన్మించిన దేవుని బిడ్డలముగా లోకం విషయము జాగ్రత్తగా ఉండాలి. Now there are 3 kinds of world. ఇప్పుడు 3 రకాలైనటువంటి లోకాలు ఉంటున్నాయి. One is the created world. ఒకటి ఏంటంటే సృష్టించబడినటువంటి లోకము, with all the birds, animals and the fauna and the animals and birds and so many things. రకరకాలైనటువంటి జంతు జీవము, తర్వాత వృక్ష జీవము, చేపలు, పక్షులు, ఇలాంటి వీటన్ని జీవుల చేత సృష్టించబడినటువంటి లోకం ఒకటి ఉంది. And there is nothing wrong about it. దాని విషయంలో ఎలాంటి పొరపాటు లేదు. And secondly, the people in the world. రెండవదిగా లోకములో ఉన్నటువంటి ప్రజలు. That we find in John's Gospel 3:16, for God so loved the world. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. Some young people have asked me questions. కొద్దిమంది యవనస్తులను ప్రశ్నించారు. Brother, you are telling love not the world, but the Bible is telling God loved the world. అయ్యా సోదరుడా, నువ్వేమో లోకాన్ని ప్రేమించొద్దంటావు, కానీ దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు అడిగారు. What does it mean, God so loved the world? దానికి అర్థం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే that is the people in the world he loved. దానికి అర్థము లోకములో ఉన్నటువంటి మనుషులను ఆయన ప్రేమించాడు. But if you come to 1 John chapter 2 and verse 15, love not the world. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో లోకమును ప్రేమింపకుడి అన్నాడు. And that world is under the enemy, prince of the world, the devil, who would like to attract us and defile us and lose all God's great purpose in our life. ఈ లోకం ఏంటి అనంటే అది లోక అధిపతి సాతాను యొక్క ఆధీనంలో ఉండి మనల్ని దేవుని సంబంధ విషయాల నుంచి ఆకర్షించి దారి తప్పించి నాశనం వైపు తీసుకెళ్లేటువంటి లోకం. The sinfulness of the defiling and the destroying world. ఈ లోకం మనల్ని పాడు చేసి నాశనం చేసేటువంటి పాపపు లోకాన్ని మనం ప్రేమించకూడదు. And the Israelites, when they were redeemed from Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విమోచించబడిన తర్వాత it was God's desire that they should be going to Canaan. వాళ్ళు కానానుకు వెళ్ళాలనేది దేవుని ఆశ. In Deuteronomy chapter 8 verse 8 we find God is telling them they would have 7 wonderful things in Canaan. అయితే దేవుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనంలో కానాను దేశంలో ఉన్నటువంటి 7 అద్భుతమైన విషయాల గురించి దేవుడు చెప్పాడు వాళ్ళకి. Oh, they would have all the oil and honey and pomegranates and so many things. అనేకమైనవి దేవుడు చెప్పాడు. నూనె ఉంటుంది, తర్వాత పాలు ప్రవహిస్తాయి, తేనెలు ప్రవహిస్తాయి, పండ్లు ఉంటాయి, అన్నిటి గురించి చెప్పాడు దేవుడు. But these Israelites, though their feet is towards Canaan, their hearts were towards Egypt. అయితే ఇశ్రాయేల్ ప్రజలు కానాను గురించి కలలు కంటున్నప్పటికి కూడా వాళ్ళ ఐగుప్తు దేశం అంతా వాళ్ళ హృదయంలో ఉంది. We find it in Numbers chapter 11 verse 5. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంది. They were talking about the onions and the garlic and the leeks and the fish. అక్కడ ఉన్నటువంటి చేపల గురించి, కీరాకాయల గురించి, దోసకాయల గురించి, ఉల్లిపాయల గురించి, వెల్లుల్లిపాయల గురించి, ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నారు. That is why none of them entered into Canaan. అందుకరికే అక్కడ బయలుదేరిన వారు ఎవరు కూడా కానాన్లో ప్రవేశించలేదు. They had to wander and die in the wilderness. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యములో తిరిగి
చనిపోవాల్సి వచ్చింది. Christian life here on earth is Canaan life. క్రైస్తవ జీవితం ఈ భూలోకములో కానాను జీవితం. To enjoy the heavenly things here upon this earth. పర సంబంధమైనవి భూలోకములో అనుభవించడం. But the enemy is very careful to deceive us with the worldly things to attract us and then make us to lose that Canaan life. అయితే సాతానుడు మన శత్రువు, వాడు ఎంతో జాగ్రత్తగా మనల్ని లోకములో ఆకర్షించి లోకాశల చేత మనల్ని ఆకర్షించి పర సంబంధమైనవి అనుభవించకుండా చేస్తాడు. One day my friends were going for gospel campaign. ఒక రోజు నా స్నేహితులు సువార్త దండయాత్రకు వెళ్తున్నారు. At that time I was only learning the cycle. అప్పుడు ఆ కాలంలో నేను నేర్చుకునేటువంటి శిష్యుడిగా ఉన్నాను. It was a cycle gospel campaign. సైకిల్ మీద ప్రయాణం చేసి సువార్త దండయాత్రకు వెళ్ళేది. And they asked me, do you know how to ride a bicycle? వాళ్ళు అడిగారు, నీకు సైకిల్ తొక్కడం వచ్చా అన్నారు. What is there? Just jump on the seat and then pedal, you are going. అది నేనేమన్నాను, ఏముంది దాంట్లో, సీట్ మీద కూర్చుని పెడల్ తొక్కితే అదే వెళ్తుంది అన్నాను. They smiled at me and they took me also. వాళ్ళు నవ్వి నన్ను తీసుకుని వెళ్ళారు. And as I was trying to pedal and look straight, ఎప్పుడైతే ఈ పెడల్ తొక్కి ముందుకు చూసి వెళ్ళాలనుకున్నాను, because they told me look straight, look straight, look straight. ఎందుకంటే వాళ్ళు చెప్పారు ముందుకు చూడు, ముందుకు చూడు, ముందుకు చూడు అన్నారు. Suddenly I saw a lorry towards my left hand side. అకస్మాత్తుగా ఎడం ప్రక్కన ఒక లారీని చూశాను. I never knew it was the lorry was standing or running. అది లారీ నడుస్తుందా లేక నిలబడుందా తెలియలేదు. But immediately I saw the lorry, I could not take away my eyes from the lorry. అయితే లారీని చూడగానే లారీ మీద నుంచి కళ్ళు తొలగించలేకపోయాను. And then my handbar was towards the road, but my eyes were towards the lorry. అయితే హ్యాండిల్ ఏమో రోడ్డు మీదకు ఉంది, కళ్ళేమో లారీ మీద ఉన్నాయి. And finally I went and hit against the lorry. అయితే నేను చివరికి వెళ్ళి ఇంకొక లారీని గుద్దాను. That is what is happening to many of us in our Christian life. క్రైస్తవ జీవితంలో చాలా మందికి మనకి ఇదే జరుగుతుంది. And our eyes somewhere and we think we are going somewhere else. మన కళ్ళు ఒక దిక్కుంటాయి, మనం ఇంకొక దిక్కుకు వెళ్తున్నామని చెప్పి అనుకుంటాం, కానీ ఇంకొక దిక్కుకు వెళ్తాం. And the lorry driver gave me a funny look and that sent a chill in my body from head to foot. ఆ లారీ వాడి నన్ను చూసి ఎగతాళిగా నవ్వితే నా తల నుంచి కాళ్ళ దాకా చెమటలు పట్టాయి. Finally somebody had to carry the bike and then I had to sit in somebody else's bike in the rear. చివరికి సైకిల్ ఇంకోళ్ళు మోసుకొచ్చారు, నేను ఇంకోళ్ళ సైకిల్ మీద కూర్చుని వెళ్ళాల్సి వచ్చింది. Not only I was a nuisance for myself, I was a nuisance for others also. నేను ఆటంకం కలుగ చేసుకోవడం మాత్రమే కాదు, వేరే వాళ్ళకు కూడా ఆటంకంగా ఉండినాను. Some of us are like that. మనలో కొద్దిమంది అలా ఉంటాం. We have become a problem to ourselves, we have become a problem to family members and others. మనమే సమస్యగా ఉంటాము, కుటుంబ సభ్యులకి సమస్యగా ఉంటాము, సంఘానికి సమస్యగా ఉంటాము. Born again? Yes. తిరిగి జన్మించావంటే అవును. Baptized? Yes. బాప్తిజం తీసుకున్నావు అంటే అవును తీసుకున్నా. Read the Bible? Yes, yes. బైబిల్ చదివాంట చదివాను. But the problem is the subtle world has come in. అది సమస్య ఏంటంటే చాలా కుయుక్తిగా లోకం మనలోకి వచ్చింది. And now in 5 ways we have to be careful about the worldly things. కాబట్టి లోకపు విషయాల గురించి 5 రీతిలుగా మన జాగ్రత్తగా ఉండాలి. Because we know about all this, but practically we want to know how we have to be careful, in what areas we have to be careful. వీటన్నిటి గురించి మనకు తెలుసు, కానీ క్రియారూపకంగా ఎక్కడెక్కడ మనం జాగ్రత్త పడాలనేది మనం తెలుసుకోవాలి. God is not tired of speaking to us again and again. దేవుడు మాటి మాటికి మనతో మాట్లాడడంలో అలసిపోడు. But we also should be taking care to search our lives and come out of these things. అయితే మనం కూడా మన జీవితాన్ని పరిశీలించుకుని వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. And the first thing we find, from worldly people we have to come out. మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే లోకస్తుల నుంచి బయటికి రావాలి. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక and chapter 6 6వ అధ్యాయము and verse 14. 14వ వచనం. Very familiar verse. మనకు చాలా పరిచయమైన మాట. 2 Corinthians and 6 and 14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము. Be ye not unequally yoked together with unbelievers. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. And this is an agricultural term. ఇది జోడిగా ఉండడం అనేది వ్యవసాయానికి సంబంధించినటువంటి మాట. And the same type of instruction we find in the Old Testament. ఇదే రకమైనటువంటి ఉపదేశం కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. If you turn to Deuteronomy chapter 22, ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం మనం verse చూస్తే 10, 10వ వచనము. Thou shalt not plow with an ox and an ass together. 22వ అధ్యాయము 10వ వచనము. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు.
And God was telling, don't unequally put ox one side, ass one side, and plow the land. ఒక భూమిని దున్నేటప్పుడు ఒక ప్రక్కన ఎద్దును ఒక ప్రక్కన గాడిదను ఉంచి భూమిని దున్నొద్దు అంటున్నాడు. For us, it is not making any sense. మనకి ఇదంతా పనికొచ్చే మాట లేక అర్థం ఇచ్చే మాటగా మనకు అనిపించకపోవచ్చు. Ox is so strong. ఎద్దు చాలా బలమైంది. And this donkey, and this a very small animal. ఈ గాడిద చూసే చిన్న జంతువు. And how can we put both and then we can plow? ఏ రీతిగా రెండింటిని కలిపి మనం దున్నొచ్చు అనుకుంటాం. We are thinking about in our Indian context. మనము మన భారతదేశంలో ఉన్న పరిస్థితిని సంబంధించి ఆలోచిస్తున్నాం. In Palestine, the asses, the donkeys were like horses. పాలస్తీనా దేశంలో అక్కడ ఉన్నటువంటి గాడిదలే గుర్రాల్లాగా ఉంటాయి. Because the Israelites were not allowed to go to Egypt to buy horses. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోంచి గుర్రాలు కొనకూడదని రాయబడి ఉంది. So their donkeys or asses took the place of horses and they were used in many useful ways. కాబట్టి వారికి ఉన్నటువంటి గాడిదలు గుర్రాలకు బదులుగా అనేకమైన ఉపయోగకరమైన విషయాల్లో వాడబడుతూ వచ్చేవి. They were very robust, strong and very attractive to look. అవి ఎంతో బలంగా దిట్టంగా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి గాడిదలు. So God was telling, because when you look at that donkey or ass, how wonderful it is to make this ox also to plow better, don't put the ass together. అయితే దేవుడు అంటున్నాడు, చూడ్డానికి ఎంతో చక్కగా కనిపించిన గాడిదను తీసుకొచ్చి ఎద్దుతో జత చేసి దాన్ని దున్నకూడదు, నేలను దున్నకూడదు అంటున్నాడు. Why God is rejecting the ass and accepting the ox? దేవుడు ఎందుకు గాడిదను తృణీకరించి ఎద్దును అంగీకరిస్తున్నాడు? Why? ఎందుకు? Nobody wants to speak, huh? మాట్లాడడానికి ఇష్టం లేదా? Tell me. ఎందుకు దేవుడు గాడిదను తృణీకరించి ఎద్దుని స్వీకరిస్తున్నాడు? Because this ass was stronger than ox also in Palestine. పాలస్తీనా దేశంలో ఎద్దు కంటే కూడా గాడిద బలమైందనా? Many of us are attracted like that only. మనలో చాలా మంది అలానే ఆకర్షించబడతాం. We think people who are not born again more beautiful, more attractive and more accomplished. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే చాలా సౌందర్యవంతులు, రక్షణ లేని వారు లేకపోయినా చూడడానికి చాలా చక్కగా ఉన్నారు, చాలా చదువు ఉంది, ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. Accomplished people full of talents. మంచి తలాంతులు గని వాళ్ళు, సాధించిన వాళ్ళు. God was rejecting the ass because it was an unclean beast. దేవుడు ఈ గాడిదను ఎందుకు తృణీకరిస్తున్నాడు అంటే అది అపవిత్రమైనటువంటి జంతువు. If you look at Leviticus chapter 11 verse 3, లేవికాండము 11:3 మనం చూస్తే the clean beast has two qualities. పవిత్రమైన జంతువులకి రెండు గుణాలు ఉంటాయి. One is cloven footedness, another is chewing the cud. ఒకటి ఏంటంటే పాదములు విభజింపబడి ఉంటాయి, అది మేతను నెమరు వేస్తుంది. The cloven footedness speaks about separation. ఈ పాదములు విభజింపబడి ఉండడం అనేది ప్రత్యేకించబడిన జీవితానికి గుర్తు. And chewing the cud means meditating. ఈ యొక్క ఆహారాన్ని నెమరు వేయడం అనేది ధ్యానానికి గుర్తుగా ఉంది. Because these cows or oxen, they would graze and go to a quiet place, again bring out what they had eaten and chew it and chew it and chew it. ఎందుకంటే ఈ ఆవులు, బర్రెలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే అవి మేత మేసిన తర్వాత ఒక స్థలానికి వెళ్ళి కూర్చుని లోపలున్న మేతని నోట్లోకి తెచ్చుకుని దాన్ని బాగా నమిలి దాన్ని మెత్తగా చేసి మింగుతుంది. Outwardly, ass and oxen both are cloven footed. బయటకు చూస్తే గాడిద కానీ ఎద్దు కానీ రెండు కూడా పాదాలు విభజింపబడి ఉంటాయి, డెక్కలు విభజింపబడి ఉంటాయి. But their natures are different. కానీ వాటి గుణలక్షణాలు వేరైనవి, భిన్నమైనవి. And this ox found so much of delight and so much of joy in chewing and chewing. అయితే ఈ ఎద్దు అనేది ఈ నెమరు వేయడంలో ఎంతో ఆనందిస్తుంది, సంతోషిస్తుంది. We find there should be two kinds of meditation as clean people, born again people. పవిత్రమైన జంతువులుగా అంటే పవిత్రమైనటువంటి ప్రజలుగా, తిరిగి జన్మించిన ప్రజలుగా రెండు రకాలైనటువంటి ధ్యానాలు మనం కలిగి ఉండాలి. One is in Psalm 104 verse 34. వాటి 104వ కీర్తన 34వ వచనము. My meditation of him shall be sweet. 104వ కీర్తన 4వ వచనము. 34. 104వ కీర్తన 34వ వచనం.
ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా నుండునుగాక. First meditation, first going on thinking and remembering about the Lord Jesus Christ. మొదటి ధ్యానం మనము ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. Meditation of the living word. జీవము గల దేవుని వాక్య ధ్యానము. What would the Lord Jesus Christ do in my place? నా చోటులో యేసు ప్రభు ఉంటే ఏమి చేసి ఉండేవాడు? And how would the Lord Jesus Christ spoke? యేసు ప్రభు ఏ రీతిగా మాట్లాడాడు? Because somebody asked the footballer Pele. ఎందుకంటే పీలే అని ఈ ఫుట్బాల్ ఆటగాడు ఉన్నాడు, ఆయన అడిగారంట, how are you so successful? ఏ రీతిగా నువ్వు ఇంత విజయం సాధించావు, అభివృద్ధి చెందావు? He said it's very simple. ఆయన చాలా సామాన్యమైంది. I think football and I dream football and I eat football and I sleep football. నేను ఫుట్బాల్నే తింటాను, ఫుట్బాల్నే ఆలోచిస్తాను, ఫుట్బాల్నే కలగంటాను, ఫుట్బాల్నే నిద్రపోతాను. That means throughout the day everything was only football for him. దానికి అర్థం ఏంటంటే దినమంతా కూడా ఫుట్బాల్ గురించే తన ధ్యానం. How can I be successful like Lord Jesus Christ, overcoming the world by meditating on him? ఏ రీతిగా ఈ లోకాన్ని నేను జయించగలను యేసుక్రీస్తు ప్రభుగానంటే యేసుక్రీస్తు ప్రభుని ధ్యానించడం ద్వారా. Secondly, Psalm 119. రెండవదిగా 119వ కీర్తన verse 97 please. 97వ వచనము. Psalm 119. 119వ కీర్తన 97వ వచనము. 97 says, "Oh, how love I thy law, it is my meditation all the day." నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. సో సెకండ్ మెడిటేషన్ ఇస్ ద రిటన్ వర్డ్. రెండో ధ్యానము రాయబడినటువంటి దేవుని వాక్యం. ఫస్ట్ మెడిటేషన్ లివింగ్ వర్డ్. మొదటి ధ్యానము జీవవాక్యం అంటే యేసు ప్రభు. అండ్ సెకండ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది దేవుని వాక్యం. అండ్ దట్ విల్ ప్రూవ్ దట్ వి ఆర్ రియల్లీ సెపరేటెడ్ పీపుల్. ఇది మనం నిజంగా ప్రత్యేకించబడిన వారమని రుజువుగా ఉంటుంది. వి షుడ్ కీప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ పీపుల్ who do not have any desire for the Lord's word. దేవుని గురించి ఆసక్తి గాని, దేవుని వాక్యం విషయం గురించిన ఆసక్తి గాని లేనటువంటి ప్రజల నుంచి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. And whether it is in partnership, politics, అది సభ్యత్వంలో గాని లేక రాజకీయాల్లో గాని, or in worship, లేక ఆరాధనలో గాని, or if it is in marriage, లేక వివాహ విషయంలో గాని, or if it is in sports and play, లేక క్రీడా రంగంలో గాని, we should be away from unbelievers. మన అవిశ్వాసుల నుంచి దూరంగా ఉండాలి. Brother, don't talk like this. అయ్యా సోదరుడు ఇట్లా మాట్లాడొద్దు అని మీరు అనొద్దు. Because many times unsaved people are better than saved people. ఎందుకంటే చాలా సార్లు రక్షణ లేని వారే రక్షింపబడిన వారి కంటే శ్రేష్ఠులుగా ఉంటారు. How loving they are. ఎంత ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు. One girl came to me about 7 years ago. 7 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. I was in Hebron. హెబ్రోన్లో ఉన్నానప్పుడు. And she came to preach to me. ఆమె వచ్చి నాకు బోధ చేయడానికి వచ్చింది. And she said, pray for me, I want to marry a boy. అంది నా కోసం ప్రార్థన చేయండి, నేను ఒక పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. Without praying, I asked her the question. ప్రార్థన చేయకుండానే నేను ఆమెను ప్రశ్నించాను. Is he a believer or unbeliever? ఆయన విశ్వాసియా అవిశ్వాసియా? He is unbeliever only. ఆయన అవిశ్వాసి అనుకోండి. But better than all the believing boys in Hebron. కానీ హెబ్రోన్లో విశ్వాసం ఉంచే యవనస్తులందరికంటే చాలా శ్రేష్ఠుడు. I told her, daughter, don't make this mistake. అమ్మా కుమార్తె ఈ పొరపాటు చేయొద్దు అన్న. Because you are going against God's word. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నావు. God has said everything for our good. దేవుడు ప్రతిదీ కూడా మన మేలు కొరకే చేశాడు. Not for his good or his pleasure, for our good and our blessing. ఆయన సంతోషం కొరకు, ఆయన ఆనందం కోసం చేయలేదు, మన సంతోషం కొరకు, మన ఆనందం కొరకు చేశాడు. If you or I go against it, then we will have to pay for it. మీరు నేను దానికి వ్యతిరేకంగా వెళ్తే దానికి క్రయాన్ని చెల్లించాలి. Then her preaching started. అప్పుడు ఆమె బోధ ప్రారంభమైంది. She said, do you know one thing in the world, love is the greatest. నీకు ఒక విషయం తెలుసా, లోకంలో ప్రేమే ఎంతో గొప్పది. And the boy is loving me. పిల్లవాడు నన్ను ప్రేమిస్తున్నాడు. And because he loves me, very soon he will become a believer. నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి చాలా త్వరగా ఆయన విశ్వాసిగా మారతాడు అంది. His love is so much for me, whatever I tell he will do it. ఆయన ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ ఏది చెప్తే అది చేస్తాడు. So by marrying him I can win a soul. కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయన ఆత్మని నేను రక్షించుకుంటాను. Now one thing I want to tell you. ఒక విషయం మీకు చెప్పాలి.
two things I have not seen so far in the world. లోకములో రెండు సంగతులు ఎప్పుడు చూడలేదు. One is a confirmed atheist. ఒకటేంటంటే నిర్ధారించబడినటువంటి నాస్తికుడు. Many of my friends used to say, we don't believe in God, believe in God. చాలా మంది స్నేహితులు అనేవారు నాతోటి, నేను దేవుని నమ్మను, మేము దేవుని నమ్మమని చెప్పేవారు. Small problem comes, the first word from their mouth is, oh God. చిన్న సమస్య వచ్చేటోడికి నోట్లోంచి వచ్చే మొదటి మాట ఓ దేవా అంట. I have not seen so far a confirmed atheist. కాబట్టి ఇంతవరకు నేను నిర్ధారించబడినటువంటి నాస్తికుడిని నేను చూడలేదు. Secondly, I have not seen so far a believer marrying an unbeliever and winning a soul. ఇంతవరకు ఒక అవిశ్వాసిని చేసుకుని ఆయనని కానీ ఆమెను కానీ విశ్వాసిగా మార్చడం నేను చూడలేదు. If you have seen one, or if you are the one, you can meet me. ఒకవేళ మీరు ఎవరైనా చూసినా, మీరే అలాంటి వారైనా మీరు నన్ను కలవచ్చు. So the girl started preaching to me. కాబట్టి అమ్మాయి నాకు బోధ చేయడం మొదలుపెట్టింది. I gave her some Bible verses to convince her. She was not convinced. Finally, I prayed and sent her. ఆమెను బైబిల్లోంచి కొన్ని వాక్యాల ద్వారా ఆమెను ఒప్పింపజేయాలనుకున్నా, ఆమె తిరిగి ఒప్పింపబడలేదు. తర్వాత ప్రార్థన చేసి పంపించేసి Around after 1 month she came. నెల తర్వాత వచ్చింది. And as soon as she came, she started weeping. ఆమె రావగానే ఏడవడం మొదలుపెట్టింది. Not 2 minutes, not 5 minutes, not 10 minutes, more than 15 minutes. She was going on weeping and weeping and weeping. 2 నిమిషాలు కాదు, 4 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, 15 నిమిషాలు ఏడుస్తూనే ఉంది. And after she became a little all right, ఆమె తర్వాత ఆమె కుదుట పడిన తర్వాత I asked her, did you marry the boy whom you loved? అప్పుడు నేను అడిగాను, ఆమె నువ్వు చెప్పిన పిల్లవాడిని నువ్వు చేసుకున్నావా పెళ్ళి అన్నాను. And yes, she said. Again she started weeping. అవును అని చెప్పి మళ్ళీ ఏడుపు మొదలెట్టాడు. Then she said, my life is a hell now. అప్పుడు అంది, ఇప్పుడు నా జీవితం నరకమైపోయింది. Oh my daughter, what happened to your heaven? Because you said the boy loves you. అమ్మా ఏమైందమ్మా, నీ పరలోకంగా ఉండాలి కదా, ఎందుకంటే పిల్లవాడు నేను ప్రేమిస్తున్నాడు కదా అన్నాను. This whole afternoon I can tell cases upon cases. ఈ మధ్యాహ్నం నుంచి చీకటి పడేదాకా ఒకదాంతో చెప్పొచ్చు ఇలాంటి సందర్భాలు. Last week I was in Hebron. పోయిన వారం హెబ్రోన్లో ఉన్నాను. After the worship service, a sister came. ఆరాధన అయిపోయిన తర్వాత ఒక సహోదరి వచ్చింది. Not ordinary person. మామూలు సహోదరి కాదు, qualified, చాలా చదువుకున్నామా డాక్టర్ ఆమె. And she, as soon as she came, she was going on weeping. ఆమె రాగానే ఏడుస్తూనే ఉంది. And finally she said, I married a Hindu. చివరికి చెప్పింది, నేను ఒక హైందవుని పెళ్లి చేసుకున్నాను. I am not telling all this to frighten you. మిమ్మల్ని అందరినీ భయపెట్టాలని నేను చెప్పడం లేదు. You can bury your own daughter instead of giving her to an unbeliever. ఒక అవిశ్వాసికి నీ కుమార్తెని ఇవ్వడం కంటే కూడా ఆమెను సమాధి చేయడం ఇంకా శ్రేష్టమైన పని. It is worse than committing suicide to marry an unbeliever. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం అనేది ఆత్మహత్య కంటే కూడా భయంకరమైనది. Throughout life you will suffer. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. And don't say, I am going to win a soul by marrying an unbeliever. ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆయనను రక్షించుకుంటా లేక ఆమెను రక్షించుకుంటా అనేది ఆ మాట చెప్పొద్దు. A scorpion and a tortoise were friends near the bank of a river. ఒక నది ఒడ్డున ఒక తేలు ఒక తాబేలు, ఈ రెండు స్నేహితులుగా ఉన్నాయి. And they used to talk very nicely, and then hours together. Their friendship was there. చాలా చక్కగా మాట్లాడేవి, గంటల తరబడి మాట్లాడుకునేవి, స్నేహం బాగా ఉండేది వాళ్ళకి. Cell phone is there. సెల్ ఫోన్ ఉంది. All the time cell phone. ఎప్పుడు సెల్ ఫోన్ ఉండేది, మాట్లాడుకునేవి. Yes, and then this tortoise and the scorpion always having the cell phone only. ఈ తాబేలు ఈ తేలు రెండు కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ night also cell phone. రాత్రి కూడా సెల్ ఫోన్ లో మాట్లాడుకునే. Tortoise is born again, but scorpion is not born again. తాబేలు రక్షణ పొందింది, కానీ తేలు మాత్రం రక్షణ పొందలేదు. One day the scorpion said, now we love each other so much. అప్పుడు ఒక రోజు తేలు అంది, మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ. I got a desire. నాకు ఒక ఆశ ఉంది. Because you love me, you will not say no. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా మాట కాదను నీవు. I will hop up on your back and you swim and take me to the other side of the river. నేను నీ మీద ఎక్కుతాను, నీవు ఈత కొట్టుకుంటూ
నది అవతల నన్ను చేర్చు అంది. Many young people tell me the same thing. చాలా మంది యవనస్తులు ఇదే పని చేస్తారు. My father is a God servant. నా తండ్రి సేవకుడు. Somehow I will catch his leg and go to heaven. ఏదో రకంగా కాలు పట్టుకునైనా పరలోకం వెళ్తాను అనుకుంటా. Your mother is a godly person. నా తల్లి దైవ భక్తి కలిగింది. Always fasting, praying, weeping. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటుంది. Somehow I will just touch her garment and go to heaven. ఏదో రకంగా చెంగు పట్టుకుని వెళ్ళిపోతాను అనుకుంటా. So this scorpion wanted to go with the help of this to the other side of the కాబట్టి bank. తేలు తాబేలు యొక్క సహాయంతో నది దాటాలనుకుంది. Tortoise said, "No, I cannot take you." తాబేలు అంది తీసుకువెళ్ళలేను అంది. Why? ఎందుకు? You are a scorpion. After all, scorpion is a scorpion. You will sting me. నువ్వు తేలువి, తేలే కాబట్టి నువ్వు నన్ను కొడతావు. And this scorpion became very angry. ఇప్పుడు ఈ తేలు కోపం వచ్చింది. Where is the logic in this? దీంట్లో ఏమి Meaning. దీంట్లో అర్థం ఏముంది? And if I sting you, both of us would drown and die. ఒకవేళ నేనే నిన్ను కుడితే ఇద్దరు మునిగిపోయి చచ్చిపోతాం. Yes, okay, you come on, the tortoise said. సరే తాబేలని సరే అది కూడా నిజమే, సరే ఎక్కువ అంది. And as the scorpion was looking here and there on the back of this tortoise. ఈ యొక్క తాబేలు వీప్ మీద అది కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంది. So interesting. ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి పరిసరాలు. Suddenly stung the head of the tortoise. అకస్మాత్తుగా ఈ యొక్క తాబేలు తలని కుట్టింది. And then both were going down. ఇప్పుడు రెండు కూడా దిగుతున్నాయి కిందకి నీళ్ళలో మునుగుతున్నాయి. Then the tortoise asked the last question. అప్పుడు తాబేలు ఆఖరి ప్రశ్న అడిగింది. Where is the logic in stinging me? నన్ను కుట్టడంలో అర్థం ఏముంది అని అడిగింది. Now both of us are drowning. ఇప్పుడు ఇద్దరము మునిగిపోతున్నాము. And the scorpion said, అప్పుడు తేలంది, I can't help it because it is my nature. నేను ఏమి చేయలేను ఎందుకంటే నా స్వభావం కుట్టడం. If you go with unbelievers, they have a different nature. అవిశ్వాసులతోటి మనం జోడిగా ఉంటే వాళ్ళకి భిన్నమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. Your first separation, whether your loved relatives who loves you very much, who gave everything for you, or your friends, or even in your colleagues, or very much in your marriage matters, be careful to maintain separation. కాబట్టి మీ ఎంతో ప్రియమైన స్నేహితులే కావచ్చు, లేక బంధువులే కావచ్చు, లేక పని చేసేవారు కావచ్చు, తోడికి చదువుకునేవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వివాహ విషయంలో మీ ప్రత్యేకించబడిన జీవితం విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి. And secondly, we have to be separated from worldly practices. రెండవదిగా లోక సంబంధమైనటువంటి అలవాట్ల నుంచి వేరు చేయబడాలి. In 1 Peter 1:18, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో, vain traditions received from your forefathers. మన పితృపారంపర్యాచారమైనటువంటి వ్యర్థ ప్రవర్తన రాయబడింది. I am reading it. 1 పేతురు Peter రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1:18. 18వ వచనం. Ye were not redeemed with corruptible things as silver and gold from your vain conversation received by tradition from your fathers. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. When we tell that, some people get angry. కొన్నిసార్లు ఈ సాంప్రదాయాల గురించి చెప్తే కొంతమంది కోపం వస్తుంది. Who are you to talk about my father, grandfather, great grandfather? మా తాత గురించి, మా ముత్తాత గురించి, లేక ఆయన నాన్న గురించి మాట్లాడి నువ్వెవరు అని అడుగుతారు. Out of experience they are doing so many things. వాళ్ళు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలు చేస్తున్నారు. And all through these generations they are following this. ఇన్ని తరాలుగా దీన్ని చేస్తూ ఆచరిస్తూ వస్తున్నారు. Who are you to say that this is not right? ఇది సరైనది కాదని చెప్పడానికి నీవెవరు? It is not how many years this has been followed. It is not through whom we are following. It is whether according to word of God or not. మనము ఎవరి బట్టి ఈ పని చేస్తున్నాము, ఎవరి ద్వారా మనకు అలవాట్లు వచ్చినాయి, లేక ఆచారాలు వచ్చినాయి, ఏంటి ఆచారం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మనం చేసే పని దేవుని వాక్యానికి ఆధారంగా, దేవుని వాక్యం ఆధారం చేసుకుని ఉందా కాదా. And many times people, they want to have a mixture of both spiritual practices and worldly practices. చాలా మంది ప్రజలు విశ్వాసులు ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైనవి లోక సంబంధం రెండు అలవాట్లు కూడా కలిపేసి ఆచరిస్తూ ఉంటారు. In Old Testament, Jeremiah chapter 10 and verse 3, the Lord says the customs of the people are vain. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు జనముల ఆచారములు వ్యర్థములు అని అన్నాడు. So we cannot follow after vanity. కాబట్టి వ్యర్థమైన దానిని మనం ఆచరించడానికి వీలు లేదు. As a believer, we will destroy God's grace from our life. విశ్వాసిగా ఉంటూ
వాటిని ఆచరించడం ద్వారా దేవుని యొక్క కృపను నాశనము చేసిన వారంగా Book ఉంటాం. of Jonah chapter 2 verse 8 says, యోనా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది, they that observe lying vanities, they destroy the mercy of God. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. Forsake their own mercy, their own grace. వారి కృపా ఆధారం, కృపకు ఆధారమైన దానిని విసర్జింతురు. No use of telling, Lord, give me grace, give me grace, give me grace. అలా ఆచరిస్తూ ఉండి ప్రభా నీ కృప నువ్వు, నీ కృప నువ్వు అంటే వ్యర్థము. Grace in our weaknesses. మన యొక్క బలహీనతల్లో కృప కావాలంటాం. Grace to accomplish great things for Him and carry out our duties. దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి, మన పనులు చేసుకోవడానికి దేవుని కృప కోరుతాం. We destroy, we forsake the grace of God if we follow vanity and customs of the people, traditions of our forefathers. జనముల ఆచారములు, మన తాతల ముత్తాతల నుంచి వచ్చే అలవాట్లు, సాంప్రదాయాలు ఇవన్నీ ఆచరించడం ద్వారా దేవుని యొక్క కృపను నాశనం చేసిన వారముగా ఉంటాం. Our caste system. మన యొక్క కుల వ్యవస్థ. My father asked me, నా తండ్రి అడిగాడు నన్ను, what about the girl? అమ్మాయి విషయం ఏంటి అన్నాడు. You say Brother Baksing found God's will. నువ్వు అంటావు సౌడు భక్సింగ్ గారు దేవుడి చిత్తం కనుక్కున్నాడు అని అంటావు. You have found God's will. నువ్వు దేవుని చిత్తం కనుక్కున్నాను అంటావు. But I want to ask, to what caste she belongs? అయితే ఆమె ఏ కులానికి చెందిందని నేను తెలుసుకోవాలనుకుంటున్నా అన్నాడు. Even in our caste we belongs to the highest group. మన కులములోనే ఉన్నతమైన వారికి చెందిన వారం మనం. This is tradition. ఇది సాంప్రదాయం. I told my father, I don't know the caste. నేను నా తండ్రితో చెప్పాను ఆమె కులం ఏంటో నాకు తెలియదు అన్నాను. Before marriage, after marriage, I didn't know my wife's caste. పెళ్లి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఆమె ఏ కులానికి చెందినది నాకు అనవసరం. There are only two castes in the world. లోకంలో రెండే కులాలు ఉన్నాయి, holy caste and unholy caste. పరిశుద్ధమైన కులము, అపరిశుద్ధమైన కులం. Born again and not born again. తిరిగి జన్మించిన కులము, తిరిగి జన్మించినటువంటి కులం. Our observances of days and times, మన యొక్క దినములు ఆచరించడము, కాలాలు ఆచరించడము, సమయాలు ఆచరించడము. after we become believers, many times many things we do because we have received it from our family tradition. మనం విశ్వాసులం అయిన తర్వాత కూడా అనేకమైన పనులు ఎందుకు చేస్తామనంటే మన కుటుంబంలో ఆచారంగా వస్తుందని చేస్తాం. Sad, even believers, as soon as they open the newspaper, they see their birthday, what star and what is the foretelling. విశ్వాసులు కూడా చాలా మంది ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ చూడగానే దాంట్లో ఏ నక్షత్రంలో పుట్టాము, ఏ తేదీని పుట్టాము, దాన్ని బట్టి వాడు జ్యోతిష్యం రాస్తాడు, దాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తాడు. This is abominable. This is దేవుని దృష్టికి హేయమైనది. destroying God's grace. దేవుని యొక్క కృపను విసర్జించిన వారం అవుతున్నాం. Even in the worship of the Lord. దేవుని ఆరాధించుట్లో కూడా. I was born in the Christian religion. క్రైస్తవ మతంలో జన్మించాను. After I was born again, తిరిగి జన్మించిన తర్వాత I used to be proud of my mother church. నా తల్లి సంఘం విషయమై నేను గర్వించేవాడిని. Whatever they did was right, I said. వాళ్ళు ఏది చేసినా సరైనదని చెప్పేవాడిని. So many thousands of years they were Christians. ఎన్నో వేల సంవత్సరాల నుంచి వాళ్ళు క్రైస్తవులు. So when I went to జెరూసలేంకి ఎప్పుడైతే నేను వెళ్ళానో, I was looking for a cross on the building. No cross on the building. బిల్డింగ్ మీద సిలువ ఉంటుందేమో చూస్తే అక్కడ సిలువ లేదు. When I went inside, I was looking for altar with a cross. No, nothing like that. ఆ బిల్డింగ్ లోపలికి ఆ కట్టడంలోకి వెళ్తే అక్కడ ఆల్టర్ ఉంటుంది, సిలువ ఉంటుందంటే అక్కడ అది లేదు. There the message of God through the servant of God opened my eyes, brought me to a life of separation. అక్కడ దేవుని యొక్క వర్తమానికుడు ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని యొక్క సందేశం ద్వారా నా యొక్క కళ్ళు తెరవబడి సత్యములోకి, ప్రత్యేకించబడిన జీవితంలోకి వచ్చాను. Unless from this vain practices, vain conversation which we received from our forefathers, oh beloved, unless we come out of them, we cannot have the grace of God. మనము ఈ పితృ పారంపర్యాచారమైనటువంటి వ్యర్థ ప్రవర్తన నుండి, ఆచార సంప్రదాయాల నుండి, మన తాతల ముత్తాతల నుంచి వచ్చే సంప్రదాయాల నుండి మనం విడుదల పొందకపోతే దేవుని కృపను పొందలేం. Thirdly, మూడవదిగా worldly pleasure. లోక సంబంధమైనటువంటి సుఖాలు. We find it in 2 Peter chapter 2 and verse 22. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. We find as the dog returns to his own vomit and the sow which was washed to the wallowing in the mire. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును.
There we find people are going back to their old practices. మనం ఏం చూస్తామంటే మనుషులు వారి యొక్క పాత అలవాట్లకి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. Why there is no joy of salvation? ఎందుకు రక్షణ ఆనందం వారి జీవితాల్లో Why లేదు? there is no presence of God in our life? మన జీవితాల్లో దేవుని సన్నిధిని ఎందుకు Why అనుభవించడం there is లేదు? no answer for our prayer? మన ప్రార్థనలకు జవాబు ఎందుకు దొరకడం లేదు? Why we give God's word, nobody is born again? మన వాక్యం చెప్పినా ఎవరు తిరిగి జన్మించరు. ఎందుకు? Why? ఎందుకు? Why our family is in such a state? మన కుటుంబం ఎందుకు ఈ స్థితిలో ఉంది? Why there is no blessing in my life? నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం లేదు? Beloved, in the beginning days of my born again experience, I was different, but now I am different. తిరిగి జన్మించిన ఆరంభ దినాల్లో ఒక రకంగా ఉన్నాను, ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నాను. And those days I never read any magazines. ఆ దినాల్లో మ్యాగజైన్లు చదివేవాడిని కాదు. I used to throw away everything. అన్ని పడవేసేవాడిని. Now the old magazines, old music, and then serials and cinema, so many things have come in. ఇప్పుడు అదే ఆ పాత మ్యాగజైన్లు, ఆ యొక్క సినిమా పాటలు, తర్వాత సినిమా సీరియళ్ళు ఇవన్నీ మన జీవితంలోకి వచ్చేసి ఉంటాయి ఇప్పుడు. And why are you doing this? ఎందుకు ఈ పనులు మనం చేస్తున్నాం? What is wrong in reading worldly magazines? ఆ లోక సంబంధమైన వార్తాపత్రికలు చదవడంలో తప్పేంటి? It is only increasing my knowledge. నా జ్ఞానాన్ని ఎక్కువ చేసుకుంటున్న తెలివిని. I am after all in this world. I have to know what is happening in the world. I have to fit myself for the world. నేను లోకంలో ఉన్నాను కాబట్టి లోకంలో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, నేను దానికి సర్దుకోవాలి అని చెప్పి అన్నట్టు మాట్లాడతాను. Some believers say, no, magazine, I don't care for it. Only jokes I read. మ్యాగజైన్ గురించి నాకు అంత ఆసక్తి లేదు, దాంట్లో రాయబడిన జోకులు అంటే నాకు ఇష్టం అంటారు. It will be jokes only now. ఇప్పుడు జోక్ గానే ఉంటుంది అది. And then they say there is nothing wrong in seeing cinema. సినిమా చూడడం తప్పేం లేదని అంటారు. Because I am a believer, I can take the good things, leave the bad things. ఎందుకంటే నేను విశ్వాసిని, మంచివి తీసుకుంటాను, చెడ్డ వదిలేస్తాను. I have met thousands of young people. వేల యవనస్తుల్ని కలుసుకున్నాను. None of them can admit that they take only good things and leave the bad things. ఎవరు కూడా నేను కేవలం మంచివి తీసుకుంటాను, చెడ్డవి వదిలేస్తాను అని చెప్పలేరు. Your human nature, my human nature is whatever is useless, dirty, vulgar, that only we will take, good things we will leave. మన యొక్క మానవ స్వభావం ఏంటి అంటే ఏదైతే వ్యర్థమైందో, ఏదైతే అసహ్యమైందో, ఏదైతే భూత సంబంధమైందో దాన్ని మాత్రం మనం తీసుకుంటాము, శ్రేష్టమైనవి మంచి మాత్రం వదిలేస్తాం. So don't play with these things. ఇలాంటి వాటితోటి మనం చెలగాటం ఆడకూడదు. What you vomited after you become a believer, don't go back to that again. ఏదైతే వాంతి చేశామో విశ్వాసి అయిన తర్వాత దాని దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. Fourthly, worldly profit. లోక సంబంధమైనటువంటి లాభం. Matthew's Gospel, chapter 6, verse 24. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. You cannot serve God and mammon. నీవు సిరిని దేవుణ్ణి ఇద్దరిని కూడా సేవించలేవు. Mammon is money god. సిరి అంటే డబ్బు సంబంధించినటువంటి దేవత. And that Bible is just comparing that to a idol. బైబిల్లో దాన్ని ఒక విగ్రహానికి పోలుస్తున్నాడు. So you cannot serve both. రెండింటిని మనము సేవించలేం. And again we find in Luke's Gospel, chapter 16, verse 11. లూకా సువార్త 16వ అధ్యాయం 11వ వచనం. Unrighteous mammon. దుర్నీతి సంబంధమైనటువంటి సిరి. We want to give bribe, take bribe. లంచాలు ఇవ్వాలనుకుంటాము, లంచాలు తీసుకుంటాము. And we don't want to change our religion as Christian because scholarship will not come, the job opportunities will not be there. క్రైస్తవులుగా మన కులాన్ని మతాన్ని మార్చుకోవడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే స్కాలర్షిప్లు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఇలాంటివి ఉంటాయి కారణాలు. డబుల్ అకౌంట్స్, రెండు రకాలైనటువంటి ఖాతాలు మనకుంటాయి. For the sake of few rupees, many of us betray the Lord Jesus Christ like Judas. అనేక మంది మనలో చిన్న కారణం కొరకు దేవుణ్ణే బొంకేవారంగా ఉంటాం. Fifthly, worldly popularity. ఐదవదిగా లోక సంబంధమైనటువంటి పరపతి. If you turn to Mark's Gospel, chapter 15 and verse 15. మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే we read about Pilate. అక్కడ పిలాతు గురించి మనం చూస్తాం. And willing to content the people, he gave the Lord Jesus Christ to be crucified. జనసమూహమును సంతోషపెట్టుటకు యేసు ప్రభుని సిలువ వేయడానికి అప్పగించాడు. It may be your uncle, auntie, your friend, your parents or your colleague. మీ అంకుల్ కావచ్చు, మీ ఆంటీ కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తోటి పనివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. Whoever it may be, you cannot content them and then betray the Lord and make him to be crucified and lose your testimony. వారు ఎవరైనా కావచ్చు, ఏ కారణం కొరకైనా యేసు ప్రభుని బొంకి
ఆయనను సిలువేయడానికి అప్పగించి వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించకూడదు. Daniel, oh greatly beloved. దానియేలు బహుప్రియుడిగా ఎంచబడ్డాడు. And he purposed in his heart he would not defile himself. తాను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించుకున్నాడు. Will you be like that? ఆ రీతిగా ఉంటామా మనము? There are some doubtful things about which we are not able to decide whether they are worldly or not. కొన్ని అనుమానకరమైనటువంటి సంగతులు ఉంటాయి. అవి లోక సంబంధమైనవా లేక ప్రభు సంబంధమైన తీర్మానించుకోలేని స్థితిలో ఉంటాం. For example, people have questioned me, where in the Bible it is said don't smoke. ఎందుకంటే కొంతమంది ప్రశ్నించారు, ఏంటి బైబిల్లో ఎక్కడ పొగ తాగొద్దని రాసి ఉంది అని అంటారు. Already in the youth magazine we have written the article that యూత్ మ్యాగజైన్ లో ఈ పొగ తాగే దాని గురించి ముందుగా రాశాము. Smoking is sinful. ఈ పొగ తాగడం పాపమైంది from the Bible. బైబిల్ నుంచే రాశాం. Same way people have asked questions, how can you say it is wrong to see cinema? సినిమా చూడడం తప్పని బైబిల్ ఎక్కడుందని చెప్పి అడిగారు. And I have given more than 10 verses from the Bible. బైబిల్లోంచే 10 వచనాల కంటే ఎక్కువ చెప్పాను. No, don't come and meet me and ask those references. అవే ఆ రెఫరెన్స్లు ఏంటి అడగొద్దు, యూత్ మ్యాగజైన్ తెప్పించుకుంటే మీకు తెలుస్తుంది. Later on we will share all that. తర్వాత పంచుకుంటాం. But now the question is, how can we know clearly whether this is worldly or not? Some things are very doubtful. కాబట్టి ప్రశ్న ఏంటంటే కొన్ని విషయాలు ఎంత అనుమానాస్పదంగా ఉంటాయంటే అది దేవుని సంబంధమైనదా లోక సంబంధమైనదా అర్థం కాదు. There was a young boy and a mother living in a house. ఒక యవనస్తుడు తన యొక్క తల్లి ఒక ఇంట్లో నివాసం ఉండేవారు. The boy would always consult the mother for everything. ఆ పిల్లవాడు ప్రతి విషయమై తల్లిని అనుమతి అడిగేవాడు. One day he was in the first floor, mother was in the kitchen in the ground floor. ఒకరోజు ఆ పిల్లవాడేమో మొదటి అంతస్తులో ఉన్నాడు, తల్లి ఏమో కిచెన్ లో కింద అంతస్తులో ఉంది. And then he was asking, mother, please tell me whether the shirt is dirty, I can wear it or not. అమ్మా, ఈ యొక్క చొక్కా ఇది మురికిగా ఉందా లేక తేటగా ఉందా నాకు చెప్పు, నీ వేసుకోవాలా వద్దా అని చెప్పాను. Mother from down shouted, కింద నుంచి తల్లి అరిచింది, it is dirty, don't wear it. అది మురికిగా ఉంది వేసుకోవద్దు అని చెప్పి. Then he came down, ఆవిడ కిందకు వచ్చాడు, changing the shirt. చొక్కా మార్చుకున్నాడు. Mother, you no longer love me. అమ్మా, నువ్వు నన్ను ప్రేమించడం లేదు. Either you should have asked me to bring the shirt or you should have come up and seen the shirt. అమ్మా, నువ్వు షర్ట్ అన్న కిందకి తెమ్మని చెప్పి అడిగి ఉండాలి, లేకపోతే నువ్వన్న పైకి వచ్చి ఉండాలి. Without caring for my words, without seeing the shirt, you are telling it is dirty. నేను ఏ చొక్కా గురించి అడుగుతున్నాను తెలియకుండానే నువ్వు మురికిగా ఉందని చెప్పి అని అన్నావు. Mother very nicely said, ఆ తల్లి చాలా తేటగా చెప్పింది, my son, when it is doubtful, it is dirty. నా కుమారుడా, నీకు ఇది తేటగా ఉందా లేదని అనుమానం వస్తే ఖచ్చితంగా అది మురికిగానే ఉందని అర్థం. Precious child of God, when it is doubtful, it is dirty. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు అనుమానం కలిగిందంటే అది అసహ్యమైనదే, పాప సంబంధమైనదే. Your friendship, మీ స్నేహమే కానీ and many things in your life, మీ జీవితంలో అనేకమైన విషయాలు కానీ, when it is doubtful, it is dirty. అది అనుమానం మీకు కలిగిందంటే అది పాప సంబంధమైనది. And there are many things, all the things we are not able to share now. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, అన్ని ఇప్పుడు పంచుకోలేము. But whatever we have seen from God's word, may the Lord make every one of us approved unto God, beloved of God. కాబట్టి దేవుని విషయాల్లో మనం ఏ సంగతులు చూసుకున్నాం, వాటి అన్ని విషయాల్లో కూడా దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఎంచబడాలని మా ఆశ. Shall we surrender our lives coming out of all the worldly things? కాబట్టి లోక సంబంధమైన అన్నిటి నుండి బయటకు వచ్చి మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.